హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాతకాలం నాటి పల్లీలు చింతపండు చట్నీ చాలా బాగుంటుందండి రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. రైసే చపాతీ దేంట్లోకైనా సరే సూపర్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. పల్లీలను నూనె వేయకుండా కడాయిలో బాగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, పల్లీలన్నీ కూడా ఇలా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకొని ఇందులో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో ధనియాలు వచ్చి 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దీంట్లో పుల్ల ముక్కలు పెచ్చులు లేకుండా శుభ్రంగా ఒలుచుకొని తగినంత వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలన్నీ కూడా ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చుకొని తర్వాత మిక్సీలో బరకగా పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి కల్లుప్పు బరకగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా వచ్చేసింది. ఇట్లా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం ఇందులోని ఒకసారి మొత్తం ఎక్కడన్నా ముక్కలు ఉన్నాయేమో ఒకసారి పూర్తిగా చూసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి. వాటర్ కూడా వేసేసుకోవాలండి దీంతో పాటే. చూసారు కదా, ఇలా చింతపండు మొత్తం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాక తగినంత పసుపు 1/4 స్పూన్ అంత వేసుకొని ఉప్పు మళ్ళీ చింతపండుతో పాటు కొంచెం వేసుకుంటే అన్నీ కూడా సమానంగా ఫ్లేవర్స్ అనేవి కలుస్తాయి. ఇప్పుడు మిక్సీలో మళ్ళీ మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇది రోట్లో రుబ్బుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా రుబ్బుకున్న పచ్చడిని తాలింపు ఏం వేయాల్సిన పని లేదండి. దీంట్లో కొంచెం ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ బాగా పెద్ద సైజు కట్ చేసుకున్నాను, అట్లానే లావుగా కట్ చేశానండి. ఉల్లిపాయని 2-3 ముక్కలే కట్ చేశాను. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా లావుగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చట్నీ అంతా కూడా ముక్కల్లో ఊరి ఉల్లిపాయ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఇది పలుకుగా తగులుతూ ముక్కలకు మళ్ళీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పల్లీ చట్నీ టిఫిన్, దోశ, ఇడ్లీ అని దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. పూర్వం పెద్దవాళ్ళు చేసేవారు, ఇప్పట్లో మనం ఎవరు చేస్తున్నారు కాబట్టి తెలియని వారి కోసం చేశాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. ముఖ్యంగా ఈ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడి అన్నంలో నేను నెయ్యి వేసుకొని తిని చూపిస్తాను. ఇలా వేసుకున్నాక పచ్చడి కాస్తంత నెయ్యి వేసుకున్నాం అనుకోండి, బాగుంది, చాలా బాగుంది. తింటే ఆహా అనాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.